ఏపీ అంతటా ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆలూరులో సంజీవని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు చేరువ చేయడమే ధ్యేయంగా ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలోచిస్తున్నాను ఈరోజు మీ అందరికీ సంజీవని ప్రాజెక్ట్ ని ఆలూరులో ప్రారంభించాం. ఈ రోజే మీ హాస్పిటల్కి పోతున్నా. ఇది నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. ఆలూరు ప్రజలకి అందరికంటే మెరుగైన ఆరోగ్యం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఆలోచన ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంత బాగుంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఆరోగ్యకరమైన దేశం తైవాన్, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత ఇజ్రాయెల్, జపాన్. ఇలాంటి దేశాలు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యానికి కారణం వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లే కారణం. ఇక్కడ కూడా నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి కారణాలేంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోతే ఏం చేయాలనో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకో పక్కన ప్రివెంటివ్ కింద ముందుకు పోతాం. అదే సమయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఈరోజు మీ అందరికీ. సంజీవని